మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ మినిట్? సమ్మర్ స్పెషల్ చేస్తున్నానండి. ఏంటది? మ్యాంగో కుల్ఫీ. ఓ, మ్యాంగో కుల్ఫీ. ఎస్. సో పండు మామిడి పళ్ళు ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి కదా, దాంతో సీజనల్ గా దొరికే వాటితో మనం చేసుకుంటే బాగుంటుంది ఇంకా. ఓకే ఓకే, మరి మ్యాంగో కుల్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పళ్ళ గుజ్జు 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చికోవా 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తురిమిన పిస్తా 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికోసం ఏంటంటే మనకు నచ్చిన పండు అంటే ఫ్లేవర్స్ దాంట్లో చాలా ఉంటాయి కదా, ఆ పండు తెచ్చేసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కొంచెం అంటే గుజ్జు రెడీ చేసుకోవాలి, పేస్ట్ లా. అంటే స్మూత్ పేస్ట్ వస్తే మనకి కుల్ఫీ బాగుంటుంది. సో మీరు బంగినపల్లి తీసుకున్నారా? ఎస్ అండి. సో నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో ముందు మనం పాలు మరిగించుకున్నాం. సో ఈ కాచి చల్లార్చిన పాలండి. సో ఇదేంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మనకు అంటే సెట్ కావడానికి. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది, బట్ సెట్ కావడానికి కొంచెం అవర్స్ టైం తీసుకుంటుంది. యూజువల్ గా కుల్ఫీ అనేసరికి ఒక 7-8 అవర్స్ అట్లా చెప్తూ ఉంటారు కదా. ఎస్. సో ఇది కొంచెం మరుగు స్టార్ట్ అయినప్పుడు సరిపడా పంచదార, ఓకే, అలాగే పచ్చికోవా. ఓకే. సో ఇది కొంచెం మనకు థిక్నింగ్ ఇస్తుంది కోవా. సో దీంట్లో స్వీట్ కోవా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఎలాగైనా దీంట్లో మళ్ళీ మనం పంచదార యాడ్ చేస్తాం. ఓకే. సో అలాంటిది ఉన్నా తీసేసుకోవచ్చు. సో యూజువల్ గా అయితే కొంచెం ఆ పాలు అంత చిక్కబడేదాకా చేస్తూ ఉంటారు కదా బయట. కాకపోతే మరీ అంత ప్రాసెస్ అంటే అంత ఓపిక బేసిక్ గా ఇప్పుడు జనాలకు ఉండట్లేదు, కొనుక్కొని తినేయొచ్చులే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా కోవా తెచ్చేసేసుకుంటే మనం తొందరగా మధ్య మధ్యలో మనకి ఆ కోవా ఇది తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రవ్వగా ఉంటుంది. సో అది తగులుతూ ఉంటుంది. సో మెయిన్ కుల్ఫీకి అంటే టేస్ట్ అదే కదా మనకి, ఆ పాలు అలా అయ్యి కొంచెం అది మనం తింటున్నప్పుడు ఆ కోవా బాగా తగులుతూ ఉంటుంది. దాని బదులు ఇలా కోవా యాడ్ చేసుకున్నా కూడా మనకి టేస్ట్ ఎలాగో వస్తుంది కదా. సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఓకే. సో కాస్త చిక్కుబడితే మిగతావన్నీ యాడ్ చేసేసుకుంటామేమో కదా. అవునండి. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. వేసవి కాలం పరగడుపున ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ 1 గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది, వడదెబ్బ బారిన పడకుండా ఉంటాము. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. కొంచెం చిక్కబడింది. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలండి. ఓకే, కుల్ఫీ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చివరిగా ఏంటంటే మనం స్టవ్ కట్టేసేసి మామిడి పండు గుజ్జు ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదు. సో పిస్తా మామూలే కుల్ఫీలో మనకు కంపల్సరీగా అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారితే మనం మౌల్డ్స్ లో వేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో అయితే ఇప్పుడు చల్లారాలా రాజు గారు? అవునండి, బట్ మిమ్మల్ని అంతసేపు నేను వెయిట్ చేయించాను. అదే కదా, ఎప్పుడెప్పుడు ఇలాంటివి చేస్తే ఫాస్ట్ గా తినేయాలా. ముందుగానే చేసేసి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఇది చల్లబడిపోయింది మనకి. ఓకే ఓకే, దీన్ని మనం మౌల్డ్స్ లో వేసేసుకుందాం. సో ఇప్పుడు సెట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది రాజు గారు? 3 to 4 అవర్స్ మినిమం. 3 to 4 hours. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డే అలా పెట్టుకోవాలనుకుంటే ఈ రోజు చేసి పెట్టేస్తే మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా గట్టి పడిపోతుంది, డౌట్ ఉండకుండా.
ఇప్పుడు ప్లాస్టిక్ కూడా దొరుకుతున్నాయి మనకి మార్కెట్ లో. మౌల్డ్స్ మనకి ఏది అందుబాటులో ఉంటే అవి తెచ్చేసుకోవచ్చు. పుల్లలు పెట్టేసేవి అన్ని దొరుకుతున్నాయి. సో దీనికి కూడా కొంచెం అలా పుల్లలు పెట్టేసుకోవాలంటే ఈ పైన ఉన్న లిడ్ కాకుండా సిల్వర్ ఫైల్ వస్తుంది కదా, అల్యూమినియం ఫైల్. సో దాంతో కవర్ చేసి మధ్యలో పుల్ల గుచ్చేస్తే అది అటు ఇటు జరుగుతుంటే మధ్యలో అలాగే స్టేబుల్ గా ఉంటుంది. మరి కుల్ఫీ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారా రాజు గారు? అంటే 3 to 4 hours అంటే ఇప్పుడు మళ్ళీ చాలా సేపు వెయిట్ చేయాలి కదా. అది కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనం కార్వింగ్ చేసుకున్న తర్వాత తీసేస్తాం. ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ చూపించేస్తారా? అవునండి, స్లైసెస్ లా చేసేసి ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో థిన్ స్లైసెస్. ఓ స్కిన్ తోనా? అవునండి. సో ఇలా టోల్ ఉంటే మనకి ఏంటంటే చాలా పల్చగా వచ్చేస్తాయండి. పీలర్ తో వచ్చేస్తుంది కదా. సో ఎన్ని కావాలి ఇలా మనకి? ఒక 6-7. ఓకే, సో దీన్నే ఒక బేస్ లా తీసుకుంటున్నాం. ఓకే, టూత్పిక్. ఇది డైరెక్ట్ మనం ప్లేట్ లో చేసేద్దామండి. సో మళ్ళీ తీయడం కొంచెం కష్టం అవుతుంది. అది ఇంకా అంత పొడుగ్గా అలా ఉంటుందా? ఓకే. తర్వాత నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి చూస్తే ఏదో చాలా కాంప్లికేటెడ్ ఫ్లవర్ లా ఉంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెథడ్ తెలిస్తే చాలా ఈజీ. అదే మెథడ్ తెలిస్తే. ఓ వావ్, చాలా బాగుంది. ఓకే, సూపర్ రెడీ. సో ఇప్పుడు కుల్ఫీ కూడా తెచ్చేసుకున్నాం. ఓకే రాజ్ గారు. సో బాగా సెట్ అయితే అంటే కొంచెం టైం పడుతుంది బయటికి రావడానికి. కొంచెం గట్టి పడిపోయి ఉంటుంది కదా. ఎస్. ఈ మౌల్డ్ లో ఒకసారి కొంచెం ఏదైనా వాటర్ లో అట్లా వేసి అట్లా తీయొచ్చు. హాట్ వాటర్ లో కొంచెం అలా డిప్ చేసి తీసేయచ్చు. మరి ఎక్కువసేపు పెడితే కరిగిపోతుంది. రబ్ చేసేసి సమ్మర్ లో ఇలాంటివి చేసుకుంటే హాయిగా ఎంత బాగుంటాయో. అండ్ ఇది మంచి మ్యాంగో స్మెల్ కూడా వస్తుంది. బేసిక్ గా ఇలాంటివన్నీ మనకి ఇంట్లో చేసుకుంటాం, చాలా ఈజీ అయిపోతే. మెథడ్స్ తెలిస్తే చాలా మంది బయటికి వెళ్ళి చేసుకోవడానికి కూడా పెద్ద అంత ఇష్టపడరు. యాక్చువల్గా ఇలాంటివి చేసుకోవాలంటే మామిడి పళ్ళు బాగా పండిపోయి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పాడైపోతూ ఉంటాయి ఫాస్ట్ గా. ఆ టైంలో ఇలాంటివి చేసేసుకోవచ్చు. సూపర్. కరిగిపోతుంది. సో చాలా చల్లగా మ్యాంగో కుల్ఫీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, పచ్చికోవా వేసి కరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దగ్గర పన్నివ్వాలి. దీనిలో మామిడి పళ్ళ గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కుల్ఫీ మౌల్డ్ లోకి తీసుకోవాలి. ఆపై ఫ్రీజర్ లో 4 గంటల పాటు ఉంచి గట్టి పన్నివ్వాలి. అంతే, మ్యాంగో కుల్ఫీ రెడీ.